ఇదేంటి సౌజన్య గారు, లాస్ట్ వీక్ మన రేటింగ్స్ చాలా బాగున్నాయి కదా, సడన్ గా ఈ వీక్ ఇలా తగ్గాయేంటి? ముఖ్యంగా కృష్ణ తులసి ప్రోగ్రాం రేటింగ్ ఇంత దారుణంగా పడిపోయిందేంటి? రేటింగ్ పడిపోలేదు రామారావు గారు, నేనే పడిపోయేలా చేశాను. అలా ఎలా చేశారు? ఇది ఒరిజినల్ రేటింగ్ చార్ట్ కాదు, ఫేక్ చార్ట్. నేనే రెడీ చేయించాను. దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణ తులసిని మన ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం. అవును, ఎలా? గుడ్ ఐడియా. అదిగో కృష్ణ తులసి ప్రోగ్రాం పూర్తి చేసుకొని వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక ఆట ఆడుకుందాం. ఏ కృష్ణ తులసి, ఇలా రా. ఏంటి మేడం? అయిపోయిందా నీ ప్రోగ్రాం? అయిపోయింది మేడం. సో లాస్ట్ ప్రోగ్రాం పూర్తయిపోయిందన్నమాట. లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటి మేడం? అవును, ఇదే కదా నీ లాస్ట్ ప్రోగ్రాం. రేపటి నుంచి నువ్వు నీ ప్రోగ్రాం చేయట్లేదు కదా? ఎందుకు చేయడం లేదు మేడం? ఎందుకా? ఒకసారి ఈ రేటింగ్ చూడు. ఇదేంటి మేడం, నా ప్రోగ్రామ్ రేటింగ్ ఇంతలో తగ్గిపోయిందేంటి? హా, ఇదే క్వశ్చన్ మన చైర్మన్ గారు నన్ను అడిగారు. డే వైజ్ నీ ప్రోగ్రామ్ రేటింగ్ చూస్తే రోజు రోజుకి నీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. బ్లూ ఎఫ్ఎం చరిత్రలోనే ఇంత దారుణమైన రేటింగ్ ఎప్పుడూ చూడలేదని మన చైర్మన్ గారు చాలా సీరియస్ అయ్యారు. అందుకే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం. ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారా? ఎస్. రేపటి నుంచి నువ్వు ఎఫ్ఎం స్టేషన్ కి రానక్కర్లేదు, ఏ ప్రోగ్రాం చేయనక్కర్లేదు. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయకండి. నాకు ఒక్క వారం టైం ఇవ్వండి. నెక్స్ట్ వీక్ రేటింగ్స్ పెరిగేలా మంచి ప్రోగ్రామ్స్ చేసి ప్రూవ్ చేసుకుంటాను మేడం. ఏంటి ప్రూవ్ చేసుకునేది? ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావుగా ఆ రేటింగ్స్ తో. అలా అనకండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క ఛాన్స్ కాదు కదా, అర ఛాన్స్ కూడా నీకు ఇవ్వొద్దని మన చైర్మన్ గారు చెప్పారు. అవునా? చైర్మన్ గారు చెప్పారా? అయితే నేను ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడతాను. నీతో మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం లేదని చెప్పారు. బ్లూ ఎఫ్ఎం పరువు తీసిన నీ మొహం ఈ జన్మలో చూడను అన్నారు. నీ మీద ఆయనకి పీకల దాకా కోపం వచ్చింది. ఆడపిల్లవి అన్న జాలితో నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మన చైర్మన్ గారు. అవకాశమా? ఏంటది? నీకు రిజైన్ చేసే అవకాశం ఇచ్చారు. రిజైన్ చేయమన్నారా? అవును. నిన్ను మేము ఉద్యోగంలో నుంచి తీసేస్తే అది నీ కెరియర్ కి మైనస్ అవుతుంది. మరెక్కడ నీకు ఉద్యోగం రాదు. అదే నీ పర్సనల్ రీజన్స్ తో నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపోతే నీకు ప్లస్ అవుతుంది. కొన్ని రోజులు పోయాక మరి ఎక్కడైనా నువ్వు ఉద్యోగంలో చేరొచ్చు. అందుకే నీకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా నీ దగ్గర రిజైన్ లెటర్ తీసుకోమని మన చైర్మన్ గారు చెప్పారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ పర్సనల్ రీజన్స్ తో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా
రాసి సంతకం పెట్టు. ఇదిగోండి మేడం. నీ ఫోన్లో ఆఫీస్ సిమ్ కార్డ్ ఉంది కదా, అది కూడా ఇవ్వు. ఇక తమరు బయలుదేరొచ్చు. వస్తాను మేడం. వస్తాను సార్. ఇన్ని దిక్కులున్న దిక్కులకిలా నీరు కూడా భాష. ఇంతకాలానికి మన కోరిక తీరింది. కృష్ణ తులసి పేడ వదిలింది. ఈ రెసిగ్నేషన్ లెటర్ చైర్మన్ గారికి పంపిస్తాను. కృష్ణ తులసి పర్సనల్ రీజన్స్ తో రిజైన్ చేసిందని చెప్పి ఆయన్ని నమ్మిస్తాను. అప్పుడు చైర్మన్ గారి సైడ్ నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదేంటి, అఖిల్ రోడ్డు మీద వెయిట్ చేస్తూ నిలబడ్డాడు? ఎవరి కోసం అయి ఉంటుంది? నమస్తే సార్. నమస్తే. ఈ మేనేజర్ వచ్చాడేంటి ఇక్కడికి? ఏంటి అంత ఆతృతగా తీసుకున్నాడు ఆ ఫైల్? ఆ ఫైల్లో ఏం మ్యాటర్ ఉందేంటి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? ఈ విషయం నీకు నాకు శ్యామకి తప్ప ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. ఎవరికైనా చెప్పావా నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను, గుర్తుంచుకో. అలా వార్నింగ్ ఇస్తున్నాడేంటి? అలాగే సార్, ఎవరికి చెప్పండి సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.
అఖిల్ ఇలా రోడ్డు మీద మేనేజర్ కోసం వెయిట్ చేయడం ఏంటి? ఆ మేనేజర్ ఒక ఫైల్ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? ఆ ఫైల్ని చూసి అఖిల్ అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటి? అంత హ్యాపీగా ఫీల్ అయిన అఖిల్ ఆ మేనేజర్కి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇది ఆఫీస్కి సంబంధించిన విషయం అయితే ఆఫీస్లోనే కలవచ్చు కదా. వాళ్ళిద్దరూ ఇలా రోడ్డు మీద ఎందుకు కలుస్తారు? ఇంతకీ ఆ ఫైల్లో ఏం ఉండుంటుంది? తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోవాలి. నాన్నగారు, టాబ్లెట్ వేసుకోండి. అక్కడ పెట్టమ్మా, వేసుకుంటాను. అక్కడ పెడితే మీరు మర్చిపోతారు నాన్నగారు. పంచాంగంలో కాని పనిలో గాని పడితే మీరన్నీ మర్చిపోతారు. ముందు టాబ్లెట్ వేసుకోండి. సరే, ఇవ్వమ్మా. అఖిల్ శ్యామ జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించానమ్మా. బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ 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 ఏంటి నాన్నగారు? వాళ్ళ జాతకంలో ఏమైనా దోషముందా? శని వక్ర దృష్టితో చూడడం వల్ల వాళ్ళ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయమ్మా. అవునా? ఇబ్బందులు ఏర్పడుతుంటాయా? వాటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆ ఇబ్బందులు మబ్బు తెరల్లాంటివి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? అయితే పర్లేదులేండి. వచ్చే 15వ తేదీ పంచమి సోమవారం నాడు మంచి ముహూర్తం ఉందమ్మా. ఆ రోజు అఖిల్ వాళ్ళ ఆ కార్యం ఏర్పాటు చేసుకోండి. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టు 15వ తేదీనే ఏర్పాటు చేయిస్తాను. ఉద్యోగం పోయిందన్న బాధలో ఉంది శ్యామ. ఈ టైంలో శ్యామకి అత్తయ్య గారి గురించి నెగిటివ్గా చెప్పి అన్యోన్యంగా ఉంటున్న ఈ అత్త కోడళ్ల మధ్య గ్యాప్ వచ్చేలా చేద్దాం. శ్యామ, ఏంటక్కా? ఏంటి శ్యామ అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదక్కా, ఏం లేదు. ఏమీ లేకపోతే అంత బాధగా ఎందుకుంటావు నువ్వు? ఏదో ఉంది. అది నాకు చెప్పటం ఇష్టం లేక ఇలా అంటున్నావు, అంతేనా? అలాంటిదేం లేదక్కా. మరి ఎందుకు ఇలా ఉన్నావో చెప్పు. ఎఫ్ఎంలో నా ఉద్యోగం పోయిందక్కా. ఉద్యోగం పోయిందా? అవును. ఉద్యోగం పోయిందా లేక తీసేశారా? అంటే నీ తప్పు వల్ల పోయిందా లేక నిన్ను తీసేయటం కోసం ఏదైనా తప్పు నీ మీద వేసి తీసేశారా అని అడుగుతున్నా. నా ప్రోగ్రామ్ రేటింగ్ తగ్గిందని తీసేసామని చెప్పారక్క. ఒక్క వారం రేటింగ్ తగ్గితేనే ఉద్యోగంలోంచి తీసేస్తారా ఏంటి? ఉద్యోగంలోంచి తీసేయటానికి వేరే కారణం ఏదో ఉండుంటుందేమోనని నాకు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుందక్క. కొంపదీసి నీ ఉద్యోగం పోవడానికి అత్తయ్య గారు కారణం అనుకుంటున్నావా ఏంటి? అత్తయ్య గారా? అవును, అత్తయ్య గారు కారణమని అనుకుంటున్నావా నువ్వు?
అలా ఎందుకు అనుకుంటాను? అంటే అత్తయ్య గారికి నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. నిన్ను ఉద్యోగం మానేమని చెప్పారు. తర్వాత అఖిల్ చెప్పేసరికి ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. అఖిల్ మాట కాదనలేక ఒప్పుకొని ఆ తర్వాత అనంతశయనం గారికి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగంలో ఉంచి తీయించేశారేమో అని నువ్వు అనుకుంటున్నావేమోనని అలా అన్నానన్నమాట. చచా, పొరపాటును కూడా అత్తయ్య గారి గురించి నేను అలా అనుకోను. అత్తయ్య గారి మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలీదా ఏంటి? వరుసకు మనకు అత్తగారే అయినా ఆవిడది అమ్మ మనసు. మనం కోడళ్ళమే అయినా సొంత కూతుళ్ళెలా చూసుకుంటారు తను. మనకి ఏ ఇబ్బంది కలగకుండా మనం ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు అత్తయ్య గారు. అలాంటి అత్తయ్య గారు పొరపాటును కూడా ఇలాంటి కుట్రలు చేయరు. ఎవరికైనా ఏమైనా చెప్పదలుచుకుంటే నిర్మోహమాటంగా చెప్తారు. ఏదైనా చేయదలుచుకుంటే బహిరంగంగానే చేస్తారు. అంతే తప్ప ఒకటి చెప్పి మరొకటి చేయడం అత్తయ్య గారికి అలవాట్లేదు. మనసులో ఒకటి పెట్టుకొని మాటల్లో ప్రేమ చూపిస్తూ కుట్రలు చేసేవాళ్లు వేరే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేశారేమోనని అనుమానించాలి కానీ అత్తయ్య గారు లాంటి మంచి మనసున్న వాళ్ళని అనుమానించకూడదు. నా ప్రాణం పోయినా కూడా నేను అత్తయ్య గారిని అనుమానించను. బాగా చెప్పావు శ్యామ, చాలా బాగా చెప్పావు. నువ్వేంటి, మన తోడికోడళ్ళం ఎవరం కూడా అలా పొరపాటును కూడా ఆలోచించాం. అలాంటి అత్తయ్యగారు దొరకటం మన అదృష్టం. అవును, అలాంటి అత్తగారు దొరకడం నిజంగా మన అదృష్టమే. ఏంటి, నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? ఒక్క వారం రేటింగ్ తగ్గితే ఉద్యోగంలోంచి తీసేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. అక్కడేదో కుట్ర జరుగుంటుందని నాకు అర్థమైంది. మన శ్యామ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎవరో అలా చేసుంటారని నాకు బాగా అర్థమైంది. కరెక్ట్గా చెప్పావు వసంత, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎదుటి వాళ్ళ ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వాళ్ళెవరో ఈ కుట్ర చేసుంటారు. ఎవరెన్ని కుట్రలు చేస్తే మనకెందుకండి? అనంతం అన్నయ్య గారు మనకి తెలుసు కదా. మీరొకసారి అన్నయ్య గారితో మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడతాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బాధపడకు శ్యామా, డాడీ అంకుల్తో మాట్లాడి నీ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తారు. నువ్వేం బాధపడకు. ఆ ఉద్యోగం పోయిందని కాదండి నా బాధ. రోజు చక్కగా పాడుకునే అవకాశం పోయిందే అని బాధపడుతున్నాను. అలా నువ్వేం బాధపడక్కర్లేదు శ్యామా.
నేను అనంతంతో మాట్లాడి నీ ఉద్యోగం నీకొచ్చేలా చేస్తాను. అది కుదరకపోతే వేరే ఎఫ్ఎంలో అయినా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అది కుదరకపోతే నీకోసం నేనే ఒక ఎఫ్ఎం స్టేషన్ పెడతాను. ఆ స్టేషన్కి సంబంధించిన బాధ్యత అంతా నీకే అప్పగిస్తాను. నీకిష్టమైన సంగీతాన్ని నువ్వు నిత్యం పాడుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. విన్నావుగా శ్యామ, నిన్ను సంతోషపెట్టడం కోసం డాడీ ఒక ఎఫ్ఎం స్టేషన్నే పెడతాను అంటున్నారు. ఇంకా నువ్వు ఆ పోయిన ఉద్యోగం గురించి ఆలోచించనక్కర్లేదు, సరేనా? సరే అఖిల్ బాబు. సగరి మగరి సని సగరి మగరి సగరి